వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఇసుక మాఫియాలు రాష్ట్రాన్ని దోచుకున్నాయి, అధికార వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. గంజాయి విచ్చలవిడిగా రవాణా చేయించారు, యువతను మత్తులో పెట్టి గంజాయికి బానిసలుగా మార్చేశారు, ఇసుక దోపిడీతో కోట్లు దోచుకొని ప్రజలకు కన్నీళ్లు మిగిల్చారంటున్నారు కొల్లు. ఎక్సైజ్ మైనింగ్ మంత్రి కొల్లు రవీంద్ర ఇంకా ఏమన్నారు సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఏపీ ఎక్సైజ్ శాఖ మైనింగ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం మనతో కొల్లు రవీంద్ర గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్, కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. గతంలో కూడా ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, ఇప్పుడు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? నిజంగా ముందుగా అతి కీలకమైనటువంటి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి 2 శాఖలు మన చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి. మరి ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచుకున్నటువంటి ప్రధానమైనటువంటిది లిక్కర్లో, అదేవిధంగా మైనింగ్లో అక్రమ మద్యాన్ని పెట్టి విపరీతంగా రేట్లు పెంచి మరి ప్రజల ప్రాణాలు ఇవాళ హరించినటువంటి పాలసీతో గత ప్రభుత్వంలో నడిచింది లిక్కర్ పాలసీ. అదేవిధంగా గంజాయి ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా విపరీతంగా గంజాయి, చిన్న పిల్లలు కూడా ఇవాళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా దీంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఈ గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాల మీద ఖచ్చితంగా సమగ్రంగా విచారణ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నెక్స్ట్ రాబోయే కాలంలో సక్రమంగా ఈ డిపార్ట్మెంట్ నడిపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాని మీద చాలా కీలకమైన బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాను. అలాగే మైనింగ్ పాలసీ, ఇవాళ ఇష్టారాజ్యంగా మొత్తం మైనింగ్ అంతా ఈ రాష్ట్రంలో దోచుకున్నారు, ఎక్కడున్నా కూడా విపరీతంగా దోచుకున్నారు, శాండ్లో దోచుకున్నారు. ఇవాళ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఆగిపోయింది, కార్మికులందరూ కూడా రోడ్డున పడ్డారు. ఇవన్నీ కూడా రేపు పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతి తొందరలోనే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్లో ఈ 2 శాఖలను కూడా సక్రమంగా నిర్వహించి మళ్ళీ రాష్ట్రానికి మరి చక్కటి పరిపాలన అందించే దాంట్లో ఈ 2 విభాగాలను కూడా పూర్తి బాధ్యత తీసుకుంటాం. అతి కీలకమైనటువంటి 5 అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు సైన్ చేయడం జరిగింది. మరి మొట్టమొదటి డిఎస్సి, ఇవాళ యువతకి ఉద్యోగాలు లేక మరి ఇవాళ రోడ్డున పడిపోతున్నారు. 16,800 దగ్గర డిఎస్సి మరి తీయటం కోసం సైన్ చేయటం. అలాగే 2వ అంశం కింద మరి ఏదైతే భూ హక్కు చట్టం ఉందో భూ హక్కు చట్టం రద్దు చేస్తామని మేమైతే హామీ ఇచ్చామో దాని మీద 2వ సైన్ చేశారు. మరి 3వ అంశం కూడా మరి ఇవాళ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్, స్కిల్కి సంబంధించి స్కిల్ సెన్సస్ కానీ, పెన్షన్స్ కానీ, అలాగే అన్న క్యాంటీన్, ఈ 5 అంశాలను కూడా ఇవాళ ప్రజల్లోకి అవసరమైనటువంటి కార్యక్రమాలు, ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించడానికి ఇవాళ మంచి మంత్రివర్గాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ మరి మంత్రివర్గం రావడం అది శుభపరిణామం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని చెప్పి భావిస్తాను. గతంలో ఇసుక పాలసీ అనేది ఫ్రీగా అమలు చేశారు, ఇప్పుడు ఎలా ఉండదు? డెఫినెట్గా ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. ఖచ్చితంగా గతంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయింది ఉచిత ఇసుకను ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్స్, పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి. కానీ 5 సంవత్సరాలు మొత్తం టోటల్ మరి బ్రష్ పడిపోయింది. కాబట్టి మళ్ళీ ఒక మంచి పాలసీ తీసుకుని శాండ్ పాలసీ కానీ, లిక్కర్ పాలసీలు కానీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద రాబోయే కాలంలో తొందరలోనే డిస్కషన్ చేసి తప్పనిగా మంచి పాలసీలు ఇచ్చే విధంగా ముందుకెళ్తాం. ఇది మంత్రి కొల్లు రవీంద్ర చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ ఏ వెంకట్తో బాబీ టీవీ 9 విజయవాడ.